హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికి సైనిక నవోదయ అకాడమీ. మనం డైలీ 10 సమ్స్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కాబట్టి అవి చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్ నాన్న. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఇలాంటి సమ్సే ఎగ్జామ్స్లో వస్తాయి. నిన్న జరిగిన ఆర్ఎంఎస్ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ఎంఎస్ పేపర్లో చాలా మోడల్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు చూడండి నాన్న. ఓకే, ఈరోజు 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం నాన్న. 76,04,080 అన్నాడు. 76,04,080 అన్నప్పుడు 4083 ఎక్కడుంది? ఈ ఆప్షన్ లో లేదు. 4083 ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు నాన్న. 4083 ఆప్షన్ డి లో ఉంది నాన్న. కీ పాయింట్ నాన్న. ఓకే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్? సమ్మే అన్నాడు కాబట్టి మనం ఎలా అయినా రాయొచ్చు. లార్జెస్ట్ అంటే గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 999999. మరి స్మాలెస్ట్ 5 డిజిట్ అంటే 10000. యాడ్ చేయమన్నాడు. 9999 9 + 1 10 కన్నా అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తున్నా 10. 1009999 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ఇలాంటి క్వశ్చన్సే నాన్న అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు ఎగ్జామ్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అదే వర్షంలో క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటేనా. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఏంటి? 6372 అని ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చింది 6, 3, 7, 2 అని ఇచ్చాడు. కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ 7, తర్వాత 6, తర్వాత ఎంతనా 3, తర్వాత 2. రైట్. ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏంటి? 2, తర్వాత 3, తర్వాత 6, 7. రైట్. బారోయింగ్ ఎంత నాన్న? 10. అంటే 12 లో నుంచి 7 తీసేస్తే కన్నా 5 వస్తుంది. 12 లో నుంచి 6 తీసేస్తే 6 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది నాన్న? 5 ఉంటుంది. 5 లో నుంచి 3 తీసేస్తే 2 ఉంటుంది కన్నా. ఎంతనన్నా 2 ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ లేవు నాన్న, ఒకసారి చూసుకోండి. 7 లోంచి 2 తీసేస్తే 5 ఉంటుంది. 5265 5265 అయితే ఇక్కడ 52965 ఉంది నాన్న. 5265 ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం నాన్న. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద టోటల్ నెంబర్ ఆఫ్, కొంచెం పెద్ద చేస్తున్నానా, ఈ పీడిఎఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక్క పీడిఎఫ్ ఇలా ఉంటుంది నాన్న, తర్వాత నార్మల్ గానే ఉంటుంది. రైట్. చూడండి ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 100 లో నుంచి మనం 10 తీసేస్తే 90 ఉంటాయి కన్నా. ఆ 90 సింపుల్ గా చెప్పొచ్చు. అది 90 2 డిజిట్స్ అంటే 3 డిజిట్స్ అన్నాడు అనుకున్నానా. 2 డిజిట్స్ అన్నాడు కాబట్టి 90. 3 డిజిట్స్ అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి? 900. 4 డిజిట్స్ అంటే ఎన్ని ఉంటాయి నాన్న? 4 డిజిట్స్ అంటే 9000 అంటే 9000 ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూసుకోండి. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు కూడా. 5th సమ్ చూడండి. 5th సమ్ 4392 నానా 4392 డివైడెడ్ బై 3.66 అని ఇచ్చాడు. వాల్యూ 1200 అని ఇచ్చాడు. ఓకే, వాల్యూ 1200 అని ఇచ్చాడు. మీరు గమనిస్తే నాన్న 3.66 by 100 ఈక్వల్ అవతలకి వెళ్తే ఇంటూ 100 అవుతుంది. కాబట్టి 1200. ఇక్కడ చూడండి, సేమ్ ప్యాటర్న్ బై 2.36.6. నేను మీకు చెప్పాను, న్యూమినేటర్ లో 0.1, డినామినేటర్ లో పాయింట్ తర్వాత 1 నెంబరు. 1 - 1 అంటే 0. అంటే పాయింట్ తర్వాత ఎలాంటి నెంబర్లు ఉండకూడదు. పాయింట్ తర్వాత ఎలాంటి నెంబర్లు ఉండకూడదు అని అంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. అలాంటి క్వశ్చన్స్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్. సుమిత్ వెయిట్ 107 kgs అన్నాడు. బానే ఉంది. సంజయ్ వెయిట్స్ 82 kgs అన్నాడు నాన్న. 82 kgs అన్నాడు. అయితే ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్స్ రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ టెన్స్ అన్నాడు. ఈచ్ ఈజ్ నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ టెన్స్ అంటే 110. ఓకే, ఇది నియరెస్ట్ టెన్స్ అంటే 80 కన్నా. మరి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 110 నుంచి 80 తీసేస్తే 30 kgs కదా నాన్న. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 616 square meters అన్నాడు. మరి ఏరియా అంటే L into B అని తెలుసు.
కానీ బ్రెడ్త్ ఇచ్చాడు చూడండి 22 మీటర్స్ అని. కాబట్టి ఎల్ ఇంటూ బ్రెడ్త్ ఎంత నానా 22 మీటర్స్ ఈక్వల్ 616. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అన్నాడు కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ నానా. ఇప్పుడు మనకి ఎల్ ఈక్వల్ టు 616 బై 22 నా 22. నేనేమని చెప్పాను దీంట్లో 2 టేబుల్ 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ దీంట్లో వచ్చేసరికి 3 నాట్ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 11 టేబుల్ వచ్చేసరికి నాన్న దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 88 అంటే 28 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎల్ ఈక్వల్ టు 28 వచ్చింది. మరి బ్రెడ్త్ ఈక్వల్ టు అంటే ఎల్ ఈక్వల్ టు 28, బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 22 అని ఇచ్చాడు. మనకి ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే ఒక పొలం చుట్టూ అని అర్థం. ఫెన్సింగ్ అంటే చుట్టూ అని అర్థం, చుట్టూ కొలత. పెరిమీటర్ అంతే కదా, పొలం మధ్యలో. పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు నానా వాల్యూ మనం కనుక్కోవాలి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత 28 ప్లస్ 22. నెక్స్ట్ 2 ఇంటూ 50. 2 ఇంటూ 50 అంటే అప్పుడు ఎంత అవుతుంది నాన్న 2 ఇంటూ 50 అంటే 100 అవుతుంది. 100 స్క్వేర్ మీటర్, 100 మీటర్స్ నాన్న. 100 మీటర్ స్క్వేర్ మీటర్స్ కాదు, పెరిమీటర్ కాబట్టి 100 మీటర్స్. కానీ పర్ మీటర్ కి ఎంత 7.50 కాబట్టి 100 ఇంటూ 7.50 అంటే నాన్న ఇక్కడ 0000 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈక్వల్ టు 750 అని వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. నవోదయ వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. 1 or 2 టైమ్స్ మీరు క్వశ్చన్ చూశారు అంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది. అర్థం కాలేదనుకున్నానా ఇమీడియట్లీగా మళ్ళీ రివర్స్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడు అర్థమైపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మా ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈస్ 100 రూపీస్ అన్నాడు. ఏ షాప్ కీపర్ సేల్స్ 3 సచ్ బుక్స్. అంటే 3 బుక్కులు అమ్మాడు, అమ్మితే 275 రూపీస్ అండి. డిఫరెంట్ చూడండి, ఒక్కో బుక్ 100 రూపాయలు అంటే దాని కాస్ట్ ప్రైస్ 3 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 300 అనే కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 275కి అమ్మాడంట. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే లెక్క రాదు మనకి. ఇప్పుడు 300 లో నుంచి 275 తీసేస్తే ఎంత వస్తుంది నాన్న 25. 25 అనేది ప్రాఫిటా లాసా సింపుల్ గా తెలిసిపోతుంది నాన్న. 25 అనేది లాస్ నాన్న, లాస్ ఆఫ్ 25 కన్నా. రైట్ కన్నా. ఎన్నో క్వశ్చన్ ఇది 8th క్వశ్చన్ నాన్న. ఏ క్వశ్చన్ నాన్న 8th క్వశ్చన్. మన నెక్స్ట్ వన్ 9th క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 100 రూపీస్. సారీ నాన్న 9th క్వశ్చన్. ఏ ట్రైన్ స్టార్టెడ్ ఫ్రమ్ 8:15 AM ఢిల్లీకి. 8:15 AM ఢిల్లీ టు రీచ్డ్ అజ్మీర్ అన్నాడు 2:30 అన్నాడు. 2:30 PM. ఇక్కడ దాకా ఎంత ఉందో చూసుకోవాలంటే 9:50కి 10:50కి 11:50కి 12:50 అట్లా లెక్కేసుకునే బదులు 2:30ని రైల్వే టైంలో కన్వర్ట్ చేస్తే 14:30 అవుతుంది. 14:30 మినిట్స్ అవుతుంది. అప్పుడు నువ్వు 8:15 తీసేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 30లోంచి 15 తీసేస్తే 15, 14 నుంచి 8 తీసేస్తే ఇవి 2, 4 అంటే అప్పుడు 6:15 అని వస్తుంది. కాబట్టి 6 hours 15 minutes. 6 hours 15 minutes వస్తుంది నాన్న. క్లియర్ కన్నా? క్లియర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న 10th క్వశ్చన్ చూద్దాం. ఈ 10th క్వశ్చన్, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ 2:45 ట్రావెలింగ్ 4.5 hours అన్నాడు. when did వి స్టార్ట్ అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? సింపుల్ గా నాన్న దాంట్లో నుంచి 4:30ని తీసేయాలి. 4:30 గంటల్ని తీసేయాలంటే సేమ్ ఇందాకట్లానే 2:45 అంటే ఇందాక ఎంత అని చెప్పాం మామూలుగా 14 అన్నాం. 14:45లో నుంచి 4.5 hours 4.5 hours ని తీసేయండి. 5, 4లోంచి 1, 14 అంటే 10:15 వచ్చింది. ఆన్సర్ ఈజ్ 10:15 AM. అదొక్కటే ఉంది కాబట్టి 10:15 AM. ఈ టైమ్స్ మీద కానీ అండ్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ కానీ యాంగిల్స్ మీద కానీ వచ్చే క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం 30 days 40 days ప్రోగ్రాంలో ఈ 40 days కూడా మీరు ప్రాబ్లమ్స్ని డైలీ నేను చెప్పి ఎక్కువ అవసరంలా
నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని మీరు ఫాలో అవ్వగలిగితే పేపర్ చూసిన తర్వాత మీరే అంటారు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అన్నీ సార్ చెప్పినవే వచ్చాయి అనేసి అనుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం.